ఈ వీడియోని స్కిప్ చేస్తే నెక్స్ట్ స్కామ్ విక్టిమ్ మీరే అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే 3 సైబర్ స్కామ్స్ ఇప్పటికీ ఇండియాలో వేల మందిని మోసం చేశాయి. మీరు ఈ స్కామ్స్ ని గుర్తుపట్టడం నేర్చుకుంటే మీ డబ్బులు మాత్రమే కాదు, మీ ఫ్యామిలీ సేవింగ్స్ ని కూడా ప్రొటెక్ట్ చేయగలుగుతారు. కాబట్టి ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ క్రియేట్స్ 96. ఈ రోజు మనం ఇండియాలో ఫాస్టెస్ట్ గా పెరుగుతున్న 3 డేంజరస్ సైబర్ స్కామ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్కామ్స్ ఇలా స్టార్ట్ అవుతాయి, ఎందుకు ఇంటెలిజెంట్ పీపుల్ కూడా మోసపోతున్నారు, మరి మనం ఎలా సేఫ్ గా ఉండాలో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇమాజిన్, మీ ఫ్రెండ్స్ మీకు ఫోన్ చేసి, బ్రో నేను ఇన్వెస్ట్మెంట్ చేసి డైలీ ఇన్కమ్ సంపాదిస్తున్నా, నువ్వు కూడా జాయిన్ అవ్వు అని చెప్పాడు. మీరు ఫ్రెండ్ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తారు. కాఫీ బీన్స్ అయినా, ట్రైకాన్ మెడికల్ అయినా కాన్సెప్ట్ ఆల్మోస్ట్ ఒక్కటే. ఒక్క ప్రోడక్ట్ కొనండి, 30 రోజుల్లో డైలీ ఇన్కమ్, ప్యాకేజ్ కంప్లీట్ అయ్యాక ప్రిన్సిపల్ అమౌంట్ కూడా రిటర్న్ అని అట్రాక్టివ్ ఆఫర్స్ చూపిస్తారు. స్టార్టింగ్లో కొంతమంది పేమెంట్స్ చేస్తారు, ఎందుకంటే ట్రస్ట్ బిల్డ్ చేయాలి. తర్వాత మీరు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, ఫ్రెండ్స్ని జాయిన్ చేస్తారు, రిఫరల్ బోనస్ వస్తుంది, కొత్త మెంబర్స్ వస్తున్నంత వరకు సిస్టమ్ నడుస్తుంది. కానీ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోయిన వెంటనే పేమెంట్స్ స్టాప్ అవుతాయి, యాప్స్ డిసపియర్ అవుతుంది, వెబ్సైట్ కనిపించదు, కస్టమర్ సపోర్ట్ డిసపియర్ అవుతుంది, మనీ మొత్తం పోయింది. కానీ ఇది మాత్రమే కాదు, ఇప్పుడు చెప్పే నెక్స్ట్ స్కామ్లో ఓటీపీ కూడా చెప్పాల్సిన అవసరం ఉండదు. అదేంటంటే వాట్సాప్ ట్రేడింగ్ స్కామ్. ర్యాండమ్గా ఒక వాట్సాప్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్లో యాడ్ చేస్తారు. గ్రూప్ మొత్తం ఫేక్ మెంబర్స్ ఉంటారు, డైలీ ఫేక్ ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ పెడతారు, ఫేక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాప్ క్రియేట్ చేసి మీరు ఇన్వెస్ట్ చేసిన మనీని డాష్ బోర్డ్లో పెరిగిందని చూపిస్తారు. మీరు హ్యాపీగా ఇంకా ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ట్విస్ట్ అక్కడే మొదలవుతుంది. మీరు ఎప్పుడైతే మీ మనీని విత్డ్రా చేయాలనుకుంటారో అప్పుడే ట్యాక్స్ అని, ప్రాసెసింగ్ ఫీ అని, వెరిఫికేషన్ ఛార్జెస్ అని చెప్పి ఇంకా మనీ కలెక్ట్ చేస్తారు. మీరు ఎప్పుడైతే ఆ ప్రాసెసింగ్ ఫీజులో భాగంగా మనీ ఇంకా ఇన్వెస్ట్ చేస్తారో ఫైనల్గా అది మొత్తం కలెక్ట్ చేసుకొని మీ అకౌంట్ని బ్లాక్ చేస్తారు. స్కామర్స్ మొత్తం మాయమవుతారు. మరి ఇప్పుడు చెప్పే స్కామ్లో ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు, కేవలం భయం చాలు. అది ఏంటంటే డిజిటల్ అరెస్ట్ స్కామ్. ఇందులో మీకు ఒక ఫోన్ వస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్, సిబిఐ, ఈడీ మీ ఆధార్ ఇల్లీగల్ యాక్టివిటీస్లో యూజ్ అయింది అని భయపెడతారు. వీడియో కాల్ చేస్తారు, ఫేక్ ఐడి కార్డ్స్ చూపిస్తారు, ఫియర్ క్రియేట్ చేసి బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. రిమెంబర్, రియల్ పోలీస్, సిబిఐ, ఈడీ, ఆర్బీఐ ఫోన్లో ఓటీపీ అడగవు, మనీ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పరు. మరి మీ మనీని ఇలా సేవ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలా సైబర్ స్కామ్స్ నుంచి మీరు సేఫ్గా ఉండొచ్చు. 1. గ్యారంటీడ్ ప్రాఫిట్స్ అంటే పక్కా డౌట్ పడండి. 100% ప్రాఫిట్, డైలీ ఫిక్స్డ్ ఇన్కమ్, లాస్ ఉండదు అని చెప్పే వాళ్ళని నమ్మకండి. రియల్ ఇన్వెస్ట్మెంట్లో గ్యారంటీ అనే వర్డ్ అస్సలు ఉండదు. 2nd పాయింట్, అన్నోన్ లింక్స్ అస్సలు ఓపెన్ చేయకండి. వాట్సాప్, టెలిగ్రామ్, ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా వచ్చిన అన్నోన్ లింక్స్ని క్లిక్ చేయకండి. ఒక్క క్లిక్తో ఫేక్ వెబ్సైట్ ఓపెన్ అయ్యి మీ డీటెయిల్స్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 3rd పాయింట్, ఓటీపీ ఎవరికి చెప్పకండి. ఓటీపీ అంటే మీ బ్యాంక్ అకౌంట్ కీ లాంటిది. బ్యాంక్ అయినా, పోలీస్ అయినా, ఆర్బీఐ అయినా ఓటీపీ ఎప్పుడు అడగవు. 4th పాయింట్, స్క్రీన్ షేరింగ్ యాప్స్ అస్సలు ఇన్స్టాల్ చేయకండి. ఎనీడెస్క్, టీమ్ వీవర్, క్విక్ సపోర్ట్ లాంటి యాప్స్ ఇన్స్టాల్ చేయమని చెప్తే వెంటనే రిజెక్ట్ చేయండి. ఆ యాప్స్ ద్వారా మీ ఫోన్ని రిమోట్గా స్కామర్స్ కంట్రోల్ చేయగలుగుతారు. 5th పాయింట్, ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ డీటెయిల్స్ పక్కా వెరిఫై చేయండి. కంపెనీ రిజిస్ట్రేషన్, అఫీషియల్ వెబ్సైట్, రివ్యూస్, కంప్లైంట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. వెరిఫికేషన్కి 10 minutes పట్టినా, 1 day పట్టినా పర్లేదు. మోసపోతే ఇయర్స్ పడతాయి రికవర్ అవ్వడానికి. ఆల్రెడీ మీరు సైబర్ స్కామ్కి విక్టిమ్ అయి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుంటే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకండి. ముందుగా మీ బ్యాంక్కి కాల్ చేయండి, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగింది అని ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. పాసిబుల్ అయితే ట్రాన్సాక్షన్ హోల్డ్ లేదా అకౌంట్ ప్రొటెక్షన్ కోసం రిక్వెస్ట్ చేయండి. 2nd పాయింట్, వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి కాల్ చేయండి. 1930కి ఎంత ఫాస్ట్గా కంప్లైంట్ ఇస్తే రికవరీ ఛాన్సెస్ అంత ఎక్కువగా ఉంటాయి. 3rd పాయింట్, నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. cybercrime.government.in. ట్రాన్సాక్షన్ ఐడీస్, ఫోన్ నంబర్స్, యూపీఐ డీటెయిల్స్, వాట్సాప్ చాట్స్, స్క్రీన్ షాట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. 4th పాయింట్, ఎవిడెన్స్ అస్సలు డిలీట్ చేయకండి. చాట్స్, ఎస్ఎంఎస్, ఈమెయిల్స్, కాల్ రికార్డింగ్స్, యూపీఐ రిసిప్ట్స్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో చాలా ఇంపార్టెంట్. 5th పాయింట్, మీ పాస్వర్డ్స్ వెంటనే మార్చండి. బ్యాంక్ యాప్స్, ఈమెయిల్, యూపీఐ, సోషల్ మీడియా అన్ని పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోండి. అలాగే మీ గూగుల్లో 2-step వెరిఫికేషన్ ఎనేబుల్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సైబర్ సెల్ ఏం చేస్తుంది? సైబర్ క్రైమ్ టీమ్ కంప్లైంట్ రిసీవ్ అయిన వెంటనే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ వెరిఫై చేస్తుంది, కన్సర్న్ బ్యాంక్కి ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తుంది. మనీ ఇంకా ఫ్రాడ్స్టర్ అకౌంట్లోనే ఉంటే ఆ అమౌంట్ని హోల్డ్ లేదా ఫ్రీజ్ చేయడానికి ట్రై చేస్తారు. మనీ ఆల్రెడీ వేరే అకౌంట్స్కి మూవ్ అయితే మనీ ట్రయల్ని ఫాలో చేస్తూ అవసరమైతే అడిషనల్ అకౌంట్స్ని కూడా ఫ్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఫాస్ట్ కంప్లైంట్ అంటే బెటర్ రికవరీ ఛాన్సెస్. మన తెలంగాణ పోలీస్ కూడా సైబర్ క్రైమ్స్పై స్ట్రాంగ్గా ఫోకస్ చేస్తుంది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
సైబర్ క్రైమ్ పోలీస్ యూనిట్స్ 1930 హెల్ప్ లైన్, AI బేస్డ్ టెక్నాలజీ మరియు డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్ టూల్స్ని యూజ్ చేస్తూ విక్టిమ్స్ని ఫాస్ట్ రెస్పాన్స్ ఇవ్వడానికి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు. మన తెలంగాణ కొత్త డీజీపీ సర్ సివి ఆనంద్ గారి లీడర్షిప్లో అవేర్నెస్, టెక్నాలజీ డ్రివెన్ పాలసీస్ మరియు సైబర్ క్రిమినల్స్పై స్ట్రిక్ట్ యాక్షన్కి ప్రత్యేక ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, పోలీస్ ఒక్కటే సైబర్ క్రైమ్ని ఆపలేరు. పోలీస్, బ్యాంక్స్, పబ్లిక్ అవేర్నెస్ ఈ 3 కలిస్తేనే సైబర్ క్రిమినల్స్కి అడ్డుకోగలుగుతాం. ఫ్రెండ్స్, సైబర్ క్రిమినల్స్కి బిగ్గెస్ట్ వీక్నెస్ టెక్నాలజీ కాదు, మన అవేర్నెస్. మీరు అలర్ట్గా ఉంటే, మీ ఫ్యామిలీని అలర్ట్గా ఉంచితే స్కామర్స్కి ఛాన్స్ ఉండదు. ఈ వీడియోని కంపల్సరీ మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. మీ ఒక్క షేర్ ఒక ఫ్యామిలీ లైఫ్ సేవింగ్స్ని సేవ్ చేయొచ్చు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి సైబర్ క్రైమ్ అవేర్నెస్, స్కామ్ ఇన్వెస్టిగేషన్ మరియు సేఫ్టీ వీడియోస్ కోసం క్రేజీ క్రియేట్ 96ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. స్టే అలర్ట్, స్టే సేఫ్. జై హింద్.